రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాభావమే. ఏ జిల్లాను కాంచినా కరువుతో అల్లాడే పల్లెలే. మేత నీరు లేక పశువులైతే బక్కచిక్కిపోతున్నాయి. ఎండుగడ్డి కూడా దొరకక బిడ్డలాంటి గొడ్లను రైతులు సంతలకు తరలించాల్సిన దుస్థితి దాపురించింది. అయితే రెక్కలు విప్పుకున్న కరువులోనూ అక్కడ పాలధారలు పొంగుతున్నాయి. పోషకులకు సిరులు కురుస్తున్నాయి. ఇంటికో షెడ్డు చొప్పున వెలసి పశు సంపద రెట్టింపైంది. అందరికీ భారంగా మారిన పాడి ఆ రైతులకు మాత్రం వరంగా నిరుద్యోగులకు ఉపాధి మార్గంగా అవతరించింది. గోవుల గ్రామంగా ఎదిగిన ఆ ఊరే ప్రకాశం జిల్లాలోని గాడిపర్తివారిపాలెం. గలగల నీటి వనరులు, పచ్చని గ్రాసం దన్నుతో క్యాన్ల కొద్దీ పాలు ఉత్పత్తి చేస్తూ రైతులు చక్కని ఆదాయం పొందుతున్నారు. పుష్కల నీటి వనరులు, పచ్చని పచ్చిక బయళ్లు ఉంటే పశుపోషణకు లోటే ఉంటుంది, పాలకు కొదవే ఉంటుంది. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని గాడిపర్తివారిపాలెం పాల ఉత్పత్తికి చిరునామాగా మారింది. పోషకుల జీవితాలకు చుక్కానిగా అవతరించింది. ఏ ఇంట చూసినా పాల వెల్లువ పొంగి పొర్లి ఆదాయం వెల్లువెత్తుతోంది. మామూలుగా ఇదంతా అయితే ఒక 25 లక్షలు ఏమైంది. స్థలము, ఆవులు అన్ని. ఇంకా తర్వాత మేత కూడా కౌలుకు తీసుకున్నాం 50,000. ఇద్దరు బీహార్ వాళ్ళకి 22,000 జీతం. తర్వాత పాలేమో ఒక 2.5 క్యాను వస్తాయి రోజుకి. 1,30,000 ఏమో పాల డబ్బులు వస్తాయి ఎట్టుంది. తర్వాత 50,000 దాన అయింది. నెలకి ఒక 50,000 అవుతున్నాయి ఖర్చు. అయితే ఒక 60,000 70,000 దాకా వస్తాయి. 20 ఆవుల మీద. అంతకుముందు ఏదో ఒక కొట్టు పెట్టుకొని ఉన్నాము, అది తీసేసి దీని మీద నడుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావం, నీటి కొరతతో పాడి చిక్కిపోతోంది. కరవు కాటుకు పశు సంపద కబేళాలకు తరలిపోతోంది. కాని గాడిపర్తివారిపాలెంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు లేవు. పోషకులు దినదినాభివృద్ధి చెందుతూ పశువుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఒక్కో రైతు 20 నుంచి 100 ఆవులు పోషిస్తూ నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మేము 3 years బ్యాక్ 9 ఆవుల నుంచి స్టార్ట్ చేసాం. ఉండే కొన్ని మొత్తం అన్ని పెంచుకుంటా దాదాపు ఇప్పుడు 80 దాకా చేసాము మొత్తం. పోతే ఇప్పుడు ఇవన్నీ లాభదాయకంగానే ఉంది. రోజుకి దాదాపు 1000 లీటర్ల దాకా మాకు దిగుబడి ఉంది. మాకు వర్కర్స్ వచ్చి దాదాపు 10 మంది దాకా ఉన్నారు. ప్లస్ ఖర్చు పరంగా చూస్తే నెలకి 80 మీద దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు ఉంటుంది. అన్ని ఖర్చులు పోనా ఒక 1,50,000 2 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. 3 ఏళ్ల క్రితం వరకు గాడిపర్తివారిపాలెం సాధారణ గ్రామమే. పంటలు పనులు లేక కర్షకులు అష్టకష్టాలు పడినవారే. అయితే కొందరి రైతుల చొరవ పల్లె రూపురేఖలని మార్చివేసింది. జెర్సీ ఆవులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పోషణ మొదలుపెట్టారు. పాల దిగుబడి, ఆదాయం బాగున్న కారణంగా ఒకరిని చూసి మరొకరు పెంపకం చేపట్టి పశువులు, కొట్టాల సంఖ్యను ఇంతలంతలు చేశారు. ఇలా ఇప్పుడు గ్రామంలో 2,000కి పైగా పాడిగేదెలు, ఆవుల ద్వారా నిత్యం 4,000 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి పాల డైరీలకు విక్రయిస్తున్నారు. ఉద్యోగాల వేటలో విసిగిపోయిన నిరుద్యోగులు సైతం షెడ్లను ఏర్పాటు చేసుకుని నెలకి నికరాదాయం పొందుతున్నారు. డిగ్రీ చదివాను. అక్కడ ఉపాధి హామీలు ఏమీ లేక నేను ల్యాండ్ బ్యాంకులో పెట్టుకుని రుణం తెచ్చుకొని ఈ పాడి పరిశ్రమ అనేది రన్ చేస్తున్నాను. రోజుకి వచ్చి ఒక ఉదయం సాయంత్రం మీద 120 లీటర్లు అవుతాయి. వచ్చే బిల్లు వచ్చి 24,000 దాకా వస్తుంది 10 రోజులకి వచ్చి. ఇట్లా ప్రజెంట్ ఇదే ఉపాధి హామీగా జరుగుతూ ముందుకు వెళ్ళిపోతుంది. నా పర్సనల్ వచ్చి ఒక 74,000-75,000 వస్తుంది ఇన్కమ్ రావడానికి. అందు నుంచి ఒక 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. ఒక 40,000 మంత్లీగా మిగులుతాయి. ఒక్కో జెర్సీ ఆవు సగటున రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు డైరీలు గ్రామానికి వచ్చి వాహనాల్లో పాలను తీసుకుపోతున్నాయి. వెన్న శాతాన్ని బట్టి 20 నుంచి 25 రూపాయలు చెల్లిస్తున్నాయి. రైతుల స్తోమతను బట్టి శాశ్వత షెడ్లను ఏర్పాటు చేసుకుని గడ్డి సమస్య తలెత్తకుండా సమీపంలోని పొలాల్లో బోర్ల ద్వారా 3 రకాల గ్రాసాన్ని పండిస్తున్నారు. గడ్డి తీసుకురావడం, పాలు తీయడం, కొట్టాలు శుభ్రం చేయడం వంటి పనులను కొందరు సొంతంగా చేసుకుంటుండగా వీలు కుదరని వారు బీహార్ వ్యక్తులతో పోషణ చేస్తున్నారు.
ఫస్ట్ మెడ్రాస్లో పెట్టుకొని ఉన్నామండి 5-6 ఆవులతో. అక్కడనే దాదాపు 60 ఆవులు దాకా పెట్టుకొని ఉండి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు తగ్గించుకొని వచ్చాము. ఇప్పుడు 35 దాకా ఉండయి. నన్ను చూసి అందరూ పెట్టారు ఈ ఊర్లో. దాదాపు ఇప్పుడు 20 షెడ్లు దాకా ఏర్పడి ఉన్నాయి. రోజు మీద 270 లీటర్ దాకా సప్లై చేస్తున్నాం. ఆదాయాలు అన్ని పరంగా బాగానే ఉందండి. కారణం అంటే బోర్ వాటర్ బాగుంది, పచ్చిగడ్డి బాగుంది, నీళ్ళ వసతి బాగుంది. అందువల్ల షెడ్లు ఏర్పడి గడ్డిలో వచ్చి కోఎఫ్ 21 ఉంది, కోఎఫ్ 20 ఉంది, మళ్ళీ వచ్చి కో1 ఉంది, పారా గడ్డి ఉంది. 3 రకాలు ఉన్నాయి. మేము ఫస్ట్ 6 నెలల క్రితం అయితే మా 22 ఆవులు ఉన్నాయండి. 22 ఆవులకి 130 లీటర్లు పంపించేవాడిని. ఉదయం 130, సాయంత్రం 130 పంపించేవాడిని. ఇప్పుడు ఒక 4 నెలల నుంచి ఉదయం 2 క్యాన్లు, సాయంత్రం 2 క్యాన్లు అంటే 80 లీటర్లు వస్తున్నాయండి. ఇప్పుడు ఈ డైరీ ఫామ్ మొత్తం నేను కలిపి నేను దాదాపు 20 లక్షలు పెట్టుబడి పెట్టానండి. మాకు 1.5 ఎకరం సొంత పొలం ఉంది సార్, 1.5 ఎకరం బయట కౌలు తీసుకున్నానండి. ఆ పొలానికి బోర్లు ఉన్నాయి సార్. మేము బిహార్ నుంచి వచ్చాం. ఎక్కడ పని చేసుకుంటున్నాం. చాలా మంది వచ్చి ఎక్కడ పని చేస్తున్నారు, 50 మంది దాకా. జీతం ఇక్కడ 11,000 ఇస్తున్నారా, అక్కడ పని లేకుండా మనం ఇక్కడ వచ్చాం. క్షీరధారలతో స్వయం సమృద్ధి సాధిస్తున్న గాడిపత్తివారి పాలెం పోషకులకు లోటు ఏదైనా ఉందంటే అది పశువైద్యం కొరతే. వేల జీవాలు ఉన్న గ్రామంలో వైద్యశాల లేకపోవడం రైతుల్ని వేధిస్తోంది. పశువులకు ఏ రోగం వచ్చినా 4 కిలోమీటర్ల దూరంలోని చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లలేక, మూగజీవాల అవస్థ చూడలేక వారు యమయాతన పడుతున్నారు. ఇక్కడ పారిపరిచయం బాగా ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే డాక్టర్ టైంకి ఎవరు రావట్లేదు. ఇక్కడ చనిపోయింది ఆవు కూడా ఆల్రెడీ మాకు ఒకటి. ఇక్కడ మాకు హాస్పిటల్ పెడితే ఇన్ని ఆవుల మీద మాకు ఇబ్బంది రాకుండా ఉండేది. పల్లా మళ్ళీ వెళ్ళాలి సార్, 4 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. 4 కిలోమీటర్ల దాకా వెళ్ళాలంటే నడి మధ్య అక్కడ బిక్కుని పోయిద్ది. అది ఇట్లా ఇబ్బంది జరుగుతుంది మాకు. కానీ గ్రామానికి మేము పశు హాస్పిటల్ కావాలని చెప్పి మేము పదే ప్రభుత్వాన్ని పంచాయతీ తీర్మానం చేసి కూడా ఆల్రెడీ మేము అడిగున్నాం. అదే ఈ పశు సంపద వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసి మా గ్రామానికి సౌకర్యాలు కల్పించండి, ఒక డాక్టర్ గారిని ఇవ్వండి, ఒక హాస్పిటల్ నియమించండి. ఇలాంటి ఇప్పుడు ఒక గేదె అదే ఆవుకి పొదుగు ఆవు వచ్చి చాలా ఇబ్బంది గురవుతున్నాం. దాని దాదాపు ఇప్పుడు 4,000-5,000 ఖర్చు అయింది. దాన్ని తీసుకెళ్లాలంటే 40 కిలోమీటర్లు పక్క పల్లామల్లో లేకపోతే ఇటు తాళ్ళు రోడ్డు తేలబాడు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ ఆవు బాగలేకపోతే దాన్ని తీసుకెళ్లి బాగు చేయించాలా, లేకపోతే ఇవన్నీ చేసుకోవాలనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అసాధ్యంగా మారిన పశు పోషణను సుసాధ్యం చేస్తున్న గాడిపత్తివారి పాలెం రైతుల స్ఫూర్తి, ఆదర్శం. ఎవరి చేయూత కోసం ఎదురు చూడకుండా స్వీయ కృషితో పాడిని లాభసాటిగా మార్చిన ఇక్కడి పోషకుల శ్రమను సర్కారు గుర్తించి సౌకర్యాలు కల్పించాలని ఆశిద్దాం.